ఈరోజు మనం ఈ వీడియోలో షుగర్ను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎన్నో అవస్థలు పడుతూ షుగర్ అనేది కంట్రోల్లో అవ్వట్లేదు, మేము ఎన్ని మందులు వాడినా కూడా, మేము ఏం తినకుండా ఉన్నా కూడా మాకు షుగర్ లెవెల్స్ అసలుకే తగ్గట్లేదని బాధపడుతున్న వాళ్ళకు ఒక రకమైన కషాయం లాంటిది అనుకోండి, లేదంటే టానిక్ లాంటిది అనుకోండి, ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియో చివరి వరకు చూడడం వల్ల మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, మీరు ఏది తిన్నా కూడా షుగర్ పెరగకుండా ఉంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీ షుగర్ని మొత్తం పోగొట్టుకోండి, హెల్తీగా ఉంటారు. షుగర్ కంట్రోల్ కావాలనంటే డైలీ మెంతులను నైట్ పూట నానబెట్టి ఆ వాటర్ తాగాలి అని అంటూ ఉంటారు. కానీ దానికన్నా మన వీడియోలో చెప్పే విధంగా చేయడం వల్ల షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. అసలు షుగర్ అనేది మీకు ఉన్నదనే విషయాన్ని మర్చిపోయేంత కంట్రోల్కి వస్తుంది షుగర్. కాబట్టి మీరు ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయండి, మీ షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. మీ ఏ ట్యాబ్లెట్ కూడా, షుగర్ ట్యాబ్లెట్ కూడా వేసుకొని అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి మనం చెప్పిన విధంగా. ఈ జ్యూస్ అయినా కషాయం అయినా అనుకోండి, ఈ విధంగా చేయండి. ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఒక 4-5 వేపాకులు, అలాగే ఒక 2 స్పూన్ల మెంతులు, అలాగే ఉసిరికాయ అయినా పర్లేదు, ఉసిరిక పొడి అయినా పర్వాలేదు, ఒక 2-3 కాకరకాయ ముక్కలు, అలాగే దాల్చిన చెక్క ఒకటి, మొత్తం అన్ని ముక్కలుగా చేసి ఈ మట్టి పాత్రలో వేసి ఒక 2 గ్లాసుల వాటర్ పోయండి. ఆ వాటరు బాగా మరిగి నీకు 2 గ్లాసుల వాటరు 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత డైలీ మార్నింగ్ ఈ వాటర్ని, రాత్రి ఇలా చేసి మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ని వడకట్టి డైలీ మార్నింగ్ తాగండి. ఇలా 3 నెలలు చేయడం వలన మీ షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది, మీ షుగర్ అనేది పోతుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మీరు ఏ మందులు వాడకపోయినా కూడా ఈ షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. మీరు మందులు వాడుకుంటైనా కూడా ఈ కషాయం తాగడం వల్ల మీకు షుగర్ అనేది లేకుండా, షుగర్ అనేది లేదు అన్న భావనకు కలిగేటట్టు చేస్తుంది ఈ కషాయం. కాబట్టి ఇది డైలీ చేసుకుంటూ తాగండి. మీరు ఏది తిన్నా కూడా మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అలాగే కొంచెం ఎక్సర్సైజెస్, యోగా, కొంచెం వాకింగ్ లాంటివి కూడా చేయండి, హెల్తీగా ఉంటారు, మీరు ఏ ప్రాబ్లం రాకుండా. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మీ షుగర్ అనేది పోయి మీ షుగర్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రాకుండా ఉంటాయి. కంటి చూపైనా, కిడ్నీస్ ఎఫెక్ట్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ షుగర్ అనేది కంట్రోల్కి వస్తుంది. మీరే చెప్తారు ఇలా చేయడం వల్ల మా షుగర్ అనేది కంట్రోల్కి వచ్చింది మేడం అని. కాబట్టి చూసారు కదా, వీడియోలో చెప్పిన విధంగా డైలీ అలాంటి కషాయం అయినా పర్వాలేదు, టానిక్ లాంటిది అయినా పర్లేదు, అలా చేసి తాగండి. మీ షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. మీ పెద్దవాళ్ళకు కూడా ఇలాంటి తయారు చేసి తాగించండి. వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉండి వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. కాబట్టి ట్రై చేసి చూడండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మీ చేతిలోనే. మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంతో